హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మీ ముందుకు వచ్చా. ఈ మూవీస్ అన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ తో ఉన్నవి. సో ఏ మూవీ ఎవరికి నచ్చుతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎటువంటి స్పాయిలర్స్ అయితే లేవు. సో ఈ మూవీస్ అన్ని చూసి మీకు ఏ ఒక్కటి నచ్చినా ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా ఆ థ్రిల్లర్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోదాం. నిషా అనే ఒక టీనేజర్ తను ఎక్కడికి వెళ్ళినా ఒక డెమానిక్ ప్రెజెన్స్ ఉన్నట్టు, తన చుట్టూ ఏవేవో జరుగుతున్నట్టు, ఆ పరిస్థితుల వల్ల తనకి ప్రమాదం జరిగే సూచనలు తనకి క్లియర్ గా కనిపిస్తాయి. సో అసలు ఎందుకు అవుతుంది అని డాక్టర్ ని కన్సల్ట్ చేయగా మైకేల్ అని ఒక గోస్ట్ హంటర్ నెంబర్ ఇస్తుంది. సో ఈ నిషా ఆ మైకేల్ ని కలిసిందా? గోస్ట్ హంటర్ అయిన మైకేల్ ఈ నిషా ప్రాబ్లం ని సాల్వ్ చేయగలిగాడా? అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది? తన చుట్టూ జరిగే ఆ భయంకరమైన సంఘటనల గల కారణం ఏంటి? ఈ ఉచ్చు నుంచి నిషా బయట పడగలిగిందా లేదా? ఇలాంటి విషయాలతో రొటీన్ హర్రర్ మూవీస్ కి భిన్నంగా ఒక మంచి కాన్సెప్ట్ తో తీశారు మరణం 2025 మూవీ. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే రిలీజ్ అయింది, కానీ దాన్ని ప్రెజెంట్ యూట్యూబ్ లో మరణం 2025 అనే నేమ్ తో రిలీజ్ చేశారు. శైలేష్ గారు ఈ హర్రర్ థ్రిల్లర్ ని, హర్రర్ మూవీస్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చేలా తీశారు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంకరేజ్ చేసి ఇంకా మంచి కాన్సెప్ట్స్ తో మన ముందుకి చాలా మూవీస్ వస్తాయి. మూవీలో ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా, అనవసరమైన ఎంటర్టైన్మెంట్ కి పోకుండా క్లియర్ కట్ గా మూవీని చాలా బాగా తీశారని చెప్పాలి. మెయిన్ గా అనుకున్న థీమ్ ని ఆ బీజిఎం మాత్రం బాగా ఎలివేట్ చేసింది. సో ఎంత నార్మల్ స్టోరీ నైనా బీజిఎం ఎలా ఎలివేట్ చేస్తుందో తెలియాలంటే ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో నైట్ టైం చూస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది. శ్రీరాపాక కూడా మూవీకి బాగా హెల్ప్ అయ్యారని చెప్పాలి. సో ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ ఊర్లో సుబ్బన్న హోటల్ అంటే బాగా ఫేమస్. ఆ ఊర్లోకి గాని అటువైపు గాని వచ్చిన వాళ్ళు సుబ్బన్న హోటల్లో ఎంగిలి పడితే గాని అటు నుంచి పోరు. అంత ఫేమస్ అక్కడ దొరికే ఐటమ్స్ గాని, వాళ్ళు పెట్టే ఫుల్ మీల్స్ అండ్ సాంబార్ గాని. అండ్ సుబ్బన్న కూడా చాలా సున్నిత మనస్తత్వం గలవాడు. అలాంటి సుబ్బన్న పరిస్థితుల వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంటుంది. ఆ అందమైన స్మైల్ వెనుక ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో తెలియాలంటే శాకాహారి మూవీ అయితే చూడాలి. ఈ మూవీ ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అయినప్పుడు రికమెండ్ చేశా. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో స్ట్రీమ్ అవడం వల్ల మరింతగా అందరికీ చేరువైంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే మూవీకి హైలైట్. మెయిన్ గా సినిమాటోగ్రఫీ గానీ, ఎడిటింగ్ గానీ మూవీకి బాగా అసెప్ట్ అయింది. చాలా సింపుల్ కాన్సెప్ట్ ని బాగా ఎన్హాన్స్ చేశాయి ఆ రెండు డిపార్ట్మెంట్స్. ఫైనల్ గా సుబ్బన్న జీవితంలో అసలు ఏం జరిగింది, దాని నుంచి తను ఎలా బయటపడ్డాడు, ఇలాంటి విషయాలన్నీ ఈ సీన్ మిస్టరీ మూవీలో చూడాల్సిందే. ఈ మూవీ మంచి రివ్యూస్ తో దూసుకుపోతుంది. సో ఇప్పటి వరకు కనుక మిస్ అయ్యి ఉంటే థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, పిల్లలతో అయితే మాత్రం వద్దు. నెక్స్ట్ మూవీ అంటే చూసేలోపు ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ ని గానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ కంటెంట్ నచ్చింది కనుకే మీరు మళ్ళీ వచ్చారు. సో మూవీ మ్యాచ్ మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు. సో వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకేం పోదు భయ్యా. సుభాష్ అనే యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అస్సలు ఇంజస్టిస్ ని యాక్సెప్ట్ చేయడు. తన ముందు సిస్టమ్ ఏమైనా బ్యాడ్ గా వెళ్తే అస్సలు ఓర్చుకోలేడు సుభాష్. అయితే కొంతమంది పొలిటీషియన్స్ కి ఎదురెళ్తాడు సుభాష్. అలా ఎదురెళ్లిన తర్వాత ఆ పొలిటీషియన్స్ తన లైఫ్ ని ఎలా మార్చారు, తన లవ్ లైఫ్ ని గానీ, ఫ్యామిలీ లైఫ్ ని గానీ ఎలా డిస్టర్బ్ చేస్తారో తెలియాలంటే ఎవరు నన్ను ఆపలేరు అన్న మూవీ చూడాల్సిందే. మంచి టైం పాస్ థ్రిల్లర్ బాస్. ఇది గనక ఇప్పటి వరకు చూడకపోతే ఫ్యామిలీతో వెంటనే చూసేయండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ కి థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మూవీకి బాగా హెల్ప్ అయింది. మెయిన్ గా రవి మోహన్ గారు తన లీడ్ రోల్ లో ఈ మూవీని అల్లాడించారంతే. అడంగమారని తమిళ్లో అప్పుడు నేను రికమెండ్ చేశాను. దాని తర్వాత తెలుగులో ఇది డబ్ అయ్యి యూట్యూబ్ లో మంచి వ్యూస్ అయితే సాధించింది. సో ఈ మూవీని చూస్తే ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా వస్తుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. ఫైనల్ గా తన లైఫ్ తో కబడ్డీ ఆడిన పొలిటీషియన్స్ ని సుభాష్ ఎలా క్రికెట్ ఆడాడో తెలియాలంటే ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సృష్టి వెనుక చాలా వింతలు అండ్ సీక్రెట్స్ దాగి ఉన్నాయని అందరికీ తెలుసు. దాన్ని మర్చిపోయినప్పుడల్లా దేవుడు మర్చిపోకుండా ఏదో ఒక విధంగా మనకి గుర్తు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని, ఈవెన్ ఆర్కియాలజీ టీమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ఆ నిధి బయటపడడంతో ఇలాంటి విషయాల మీద మరింత ఇంట్రెస్ట్ కలిగింది జనాలందరికీ. సో ఇలాంటి ట్రెజర్ కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీ మాయో. ఒక ప్రదేశంలో చాలా హిస్టారిక్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మీద ఆర్కియాలజీ టీమ్ బాగా పరిశోధనలు చేస్తుంటాయి. ఇదే టైంలో ఆ టెంపుల్ లో ట్రెజర్ ఉందని కొన్ని గ్యాంగ్స్ కూడా ఆ ట్రెజర్ ని దొంగలించడానికి ట్రై చేస్తారు. సో ఆ ట్రెజర్ ని ఆర్కియాలజీ టీం కాపాడిందా, లేకపోతే ఆ దైవమే దిగి వచ్చిందా, ఆ ట్రెజర్ ఉన్నది నిజమేనా, ఉంటే ఎక్కడుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మాయో మూవీ చూడాల్సిందే. సత్యరాజ్ గారి కొడుకైన సిబి సత్యరాజ్ లీడ్ రోల్ లో మాస్ట్రో ఇళయరాజా గారి మ్యూజిక్ తో ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. మీకు ట్రెజర్స్ టైప్ ఆఫ్ మూవీ ఇష్టం అయితే ఇప్పుడు వరకు గనక ఈ మూవీ గానీ చూడకుండా ఉంటే వెంటనే ఈ మూవీ చూసేయండి. మీకు ఫుల్ టైం పాస్. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ మొత్తం టెంపుల్స్ మీద అవడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మంచి ఆసక్తి
ఆసక్తి అయితే కలుగుతుంది ఈ మూవీ చూస్తుంటే. సో ఫ్యామిలీ అందరూ కలిసి చూసే ఒక చక్కటి మూవీ ఇది. మిడిల్ లో వచ్చిన మ్యూజిక్ థీమ్ అయితే ఇళయరాజా గారు మాస్టర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ మూవీలో ఆ మెయిన్ మిడిల్ లో వచ్చిన మ్యూజిక్ మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ అయితే చేస్తుంది. ఫైనల్ గా ఈ మూవీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అయితే చిన్న డిఫెక్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం డెప్త్ గా ఉంటే ఈ మూవీ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ మూవీ అయితే మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ థ్రిల్లర్ లవర్స్ కి అయితే పండగే. అది కూడా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు ఈ మూవీ. సిటీకి దూరంగా ఉన్న చుట్టుపక్కల ఏ ఇల్లు లేని ఒక ఇల్లు. ఆ ఇంటికి జనాభా లెక్కల కోసం కొత్తగా జాబ్ లోకి జాయిన్ అయిన ఇద్దరు ఆడవాళ్ళు వెళ్తారు. అక్కడ వాళ్ళకి అనుమానంగా కనబడే కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. చాలా మిస్టీరియస్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. అసలు పరిస్థితులు ఏంటి, అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, చివరికి ఇద్దరు యంగ్ లేడీస్ అక్కడి నుంచి బయట పడగలిగారా లేదా, వాళ్ళకి ఏమైంది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వెల్కమ్ హోమ్ మూవీ అయితే చూడాలి. కొన్ని సింపుల్ కాన్సెప్ట్ మూవీస్ బీజిఎం తో ఎంత బేభత్సం క్రియేట్ చేయొచ్చో తెలియాలంటే ఈ మూవీని చూడాలి. నిజంగా కొన్ని చోట్లయితే మీరు ఉలిక్కి పడతారు. చాలా టెన్స్ గా ఒక సీట్ ఎడ్జ్ లాగా అనిపిస్తుంది. రీసెంట్ గా నేను ఫీల్ అయిన కొన్ని బెస్ట్ మూవీస్ లో ఈ మూవీ ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఆ ఫీల్ మీకు దొరకాలంటే నైట్ టైం తప్పకుండా చూడాల్సిందే. డే టైమ్ లో మీరు ఎఫెక్ట్ అయితే మిస్ అవుతారు. అది కూడా విత్ మంచి సౌండ్ ఎఫెక్ట్స్. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో అనే చెప్తా. సో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందాక చెప్పినట్టు మన వీడియోస్ ని చాలా మంది అలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అందుకని వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. అలా సబ్స్క్రైబ్ ని టచ్ చేస్తే ఏమైపోతుంది, ఏం ఛార్జెస్ ఏం పడవు, ఫ్రీనే కదా. సో మేము పెట్టే ఎఫర్ట్ కి అనవసరమైన మూవీస్ చూడకుండా మీ టైం అయితే ఎంత సేవ్ చేసామో మీ అందరికి అర్థమై ఉండొచ్చు. కనుక అలా వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.